కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే అరెరరే. ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి? నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట. ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారండి. మన పెళ్లి అంత గ్రాండ్ గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఇంతకీ పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా, ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నీ నడుము 24, ఇప్పుడు 42. మనకు బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు, నడుము పెంచడం నీ తప్పు. మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీ హెల్ప్ అవుతుంది అనుకున్నాను. ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. బావా, నేను డ్రెస్ లో అందంగా ఉంటానా, చీరలో అందంగా ఉంటానా? వంట రూమ్ లో ఏందే రూమ్ ఇంత చల్లగా ఉన్నది? 1000 రూపాయలు డౌన్ పేమెంట్ ఇచ్చి ఏసి కొనుకొచ్చిన. 3 నెలల తర్వాత ఈఎంఐ కట్టపోయింది అనుకో, ఉన్నదంతా ఊడవెక్కొని పోతాడు. తీసుకపోతే తీసుకోపోని, 3 నెలల తర్వాత మనకి ఏసి ఎందుకు? రామునికి రావణాసురుడికి ఎక్కడ యుద్ధం జరిగింది? సల్మా సల్మా, ఏంటి? నేను కాబట్టే పెళ్లి చేసుకున్నాను, ఇంకెవ్వరు మీ కాస్త చూడరు అని చెప్పేదానివి కదా. కొత్తగా దిగినావిడ చూడు, ఎదురావిడితో మాట్లాడుతూ కూడా ఒక కన్ను నా వైపే వేసుంచింది. మరీ అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వకండి, ఆవిడికి మెల్ల కన్ను, అందుకే ఇటొక కన్ను తిరుగుంది. అన్నా, చీరకు మొగునికి తేడా ఏంది? చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు, మొగుణ్ణి కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. ఏమండి, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా, ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి, అరగదు. సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంట్ అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్లి అవుద్దా లేదని. ఎవరికి బ్రో నువ్వు గొప్ప? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తేనే నువ్వు కళ్ళు తిరగబడిపోతావు. ఇప్పటికీ మా ఇంట్లో 20 మందికి అన్నం పెట్టాక బయటకు వస్తాం మేము, తెలుసా నీకు? అన్నదానం చేస్తారా? అయిపోతుందంట. అవును, పులుసు అన్నం ఎత్తి పెట్టండి నాకు నాయనా. ఆకాశంలో ఉంటాడు చందమామ, ఆకాశంలో ఉంటాడు చందమామ, నా గుండెల్లో ఉంటాడు నా మామ. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రా
సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకే పాడమంటావరా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ. ఏమండి, మీరు ఎలాగో పెళ్ళికి రాలేనంటున్నారుగా, నేను పిల్లలు వెళ్ళొస్తాము. వాళ్ళకి ఏమైనా చదివించమంటారా? ఏం అక్కర్లేదు. పెళ్లి కొడుకు ఎంటెక్, పెళ్లి కూతురు బీటెక్ చదివారు. కొత్తగా నువ్వు ఇంకేం చదివించాల్సిన అవసరం ఏం లేదు. నమస్తే సార్. సార్, పిల్లల కోసం ఏమైనా సహాయం చేస్తారా? చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు కావాలో ఇద్దరు కలిసి కష్టపడదాం. ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తున్నారు. ఆ అమ్మాయి సహాయం చేయమంటుంది పిల్లలు తినడానికి. ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి 50 కేజీలు ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిట అండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్టె కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా?